మేము తిరుపతి వెళ్ళాక తిరుపతి నుంచి పైనే శ్రీవారి పాదాలు చూసాము. తర్వాత నెక్స్ట్ శిలా తోరణం అని చెప్పి డ్రైవర్ తీసుకొచ్చాడు. అది 2 శిలలు ఇలా తోరణాల్లాగా అటు ఇటు వాటెందుకు అవే కలిసి ఉన్నాయంట. అది చూడటానికని శిలా తోరణం పిలుచుకొచ్చారనమాట. పైన వెంకటేశ్వర స్వామి ఫస్ట్ 7వ అంతస్తులో ఆయన వెలిసాడంట. అది శ్రీవారి పాదం చూసి అక్కడి నుంచి దానికి దగ్గరలోనే ఈ శిలా తోరణం అని ఉందన్నమాట. ఇది కూడా చూపించాడు అనమాట. చాలా బాగుంది. మొత్తం శిలలతోటి అటు ఒక శిల ఇటు ఒక శిల 2 మధ్యలో తోరణంలాగా ఉంటుందన్నమాట. చాలా బాగా చూడదగ్గ ప్లేస్. ఇక్కడికి తర్వాత పార్క్ ఉంది. అన్ని దశ అవతారాలతోటి విగ్రహాలు కూడా అక్కడ ఈ దీంట్లో పెట్టారనమాట. అంటే రాతితోటి విగ్రహాల్లా కూడా ఇది. అదిగోండి, అదే శిలా తోరణం. అటొక శిల ఇటొక శిల మధ్యలో ఇదిగా ఉంది చూడండి, దాన్ని శిలా తోరణం. అదంతా రావటమే అట్లా వచ్చిందంట. ఆ శిలలు ఆ విధంగా వచ్చాయంట అక్కడ శిలలు. అందుకని శిలా తోరణం అని చెప్పారు. ఇక్కడ చూడండి, అంతా పార్కులు, చెట్లు, చూడదగ్గ ప్లేసే. పురాతన ఇది కదా, చాలా బాగుంది. ఆ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలోనే పైన శ్రీవారి పాదం చూసుకొని పాదాలకు నమస్కారం పెట్టుకొని ఇక్కడికి వచ్చామన్నమాట. చాలా చూడటం ప్లేస్ చాలా బాగుంది. సంతోషంగా, ఎందుకంటే అప్పటికి ఎండ లేదు, చల్లగా ఉంది క్లైమేట్ కూడా. వరుసగా చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట. మా వారు అక్కడ చూపిస్తున్నారు అదే అని. అదిగా శిలా దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం అన్నట్టు. అదిగంటే ఇటంతా కూడా జింకల పార్కులాగా నెమలి అన్నీ ఉన్నాయి అన్నమాట. పార్కు కూడా బాగుంది. అదిగోండి, చాలా బాగుంది ప్లేసు, చూడదగ్గ ప్లేసు. మేము ఇద్దరమే వెళ్ళాము. పిల్లలు అందరూ వెళ్ళినాం అనుకొని వాళ్ళకి కుదరలేదు. కాబట్టి మేమిద్దరమే తిరుపతి అన్నీ చూసుకొని వచ్చాం. మా వారు రిటైర్డ్ అయినాక ఫస్ట్ ట్రిప్ తిరుపతి అన్నమాట. ఇంకా వెళ్ళలేదు. అన్ని ఊళ్ళు కూడా వెళ్ళాలి. నెక్స్ట్ శ్రీశైలం కూడా చూసి రావాలి. చూసి వచ్చాం. చాలా బాగా జరిగింది యాత్ర. దైవ దర్శనాలు కూడా చాలా బాగా జరిగినాయి. వెంకటేశ్వర స్వామి యాత్రలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మా అబ్బాయి కారు మాట్లాడాడు. అన్నిటికీ కింద నడిచేవి ఇది కూడా లేకుండా అన్ని కారులోనే. మా అమ్మాయి అన్ని రూములు కూడా బుక్ చేయించింది. చక్కగా వెళ్ళి సంతోషంగా తిరుపతి ప్లాన్. మా వాళ్ళందరూ ఆగిపోయినా మేమిద్దరమే వెళ్ళి చాలా ఆనందంగా చూసుకొని వచ్చాం. మా పిల్లలకి ఎప్పుడు మేము ఇద్దరు వెళ్ళటం తెలియదు కాబట్టి భయపడి అన్నిటికీ కారు మాట్లాడారు. కింద దిగంగానే రైల్వే స్టేషన్కి కారు అతను వచ్చాడు. బాగా ఆనందంగా జరిగింది యాత్ర. మా పిల్లలు మా ఇద్దరిని చక్కగా పంపించారు. మా అమ్మాయి, అల్లుడు, కూతురు, మా అమ్మాయి, అల్లుడు, మా కొడుకు, కోడలు నలుగురు కలిసి మమ్మల్ని చూసి రమ్మన్నారు. చాలా సంతోషంగా జరిగింది యాత్ర. ఇది ప్లేస్ చాలా బాగుంది. దీన్ని శిలా తోరణం అంటారు. చూసామన్నమాట. దీని లోపలే విగ్రహాలు ఇవి ఈ చిన్న చిన్న విగ్రహాలలాగా పెట్టి ఉన్నాయన్నమాట. అక్కడ దశ అవతారాల్లాగా శిలలు అది ఇదిగా పెట్టారు. ఆ పార్కులో వెంకటేశ్వర స్వామి పటం పెట్టారు అక్కడే.